ఎవరి లక్ ఎలా ఉందో చూసేటువంటి ఈ ఆటలో మనం వెళ్ళిపోతాం మన మొదటి రౌండ్ లోకి. లెట్స్ గెట్ ఇన్ అవర్ ఫస్ట్ రౌండ్, దట్స్ కాల్డ్ పంచ్ పటాకా. ప్రియాంక, నీతో మొదలు పెడుతున్నాను. బాస్ కు నమస్కారం పెట్టు. నమస్తే. చాలా ముద్దుగా మర్యాదగా నమస్కారం పెట్టింది కాబట్టి బాస్ ఇచ్చే క్వశ్చన్ ఏంటో చూద్దాం. భార్య ఊరెళ్తే భర్త ఇంటి వద్ద ఏం చేస్తాడు? లేదు. మరి ఎలా చెప్తావు? చూస్తా, ఎక్స్పీరియన్స్. మా మమ్మీ వెళ్తుంటే చూస్తాను. ఓకే ఓకే చెప్పు. భర్త ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్తాడు. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్తారట బాస్, అవునా? ప్రియాంక, రైట్ ఆన్సర్. 1000 rupees there. ఆప్షన్ నెంబర్ 2, సినిమాలకి షికార్లకి వెళ్తారు. సినిమాలకు వెళ్తారట, అవునా బాస్? రైట్ ఆన్సర్. 2000 rupees there. పరాయి స్త్రీల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అయ్య బాబోయ్. సో ప్రియాంక పరాయి స్త్రీల గురించి ఆలోచించడం అంటుంది, అవునా బాస్? రాంగ్ ఆన్సర్. అమ్మ, సినిమాల ప్రభావం నీ మీద చాలా ఎక్కువ ఉందని అర్థం అవుతుంది. పెళ్ళాం ఊరెళ్తే ఎంత డీసెంట్ ఇప్పుడు అర్థమైంది కదండి మీకే. అవునా సార్? తప్పు చూపించింది మీకు గుండు బాస్. థ్యాంక్ యూ సార్. ఆప్షన్ నంబర్ 4 లో ఏం చెప్తావు ప్రియాంక? పెళ్ళం గురించి ఆలోచిస్తారు. పెళ్ళం గురించి ఆలోచించి పెళ్ళం గురించి బెంగ పెట్టుకుని అలాంటివి ఏమైనా ఉంటాయా బాసు? భార్య కోసం ఎదురు చూస్తారు. ప్రియాంక 3000. అండ్ ఆప్షన్ నెంబర్ 5, 10, 9, 8, 7 6 5 4 1 7 6 5 4 3 2 1 4 3 2 2 1 1 టైం అయిపోయి. నువ్వు చెప్పలేని మా 2 ఉన్నాయి కదా, చూద్దాం అదేంటో. త్వరగా ఇంటికి వెళ్లకుండా ఉంటారు, లేట్ గా ఇంటికి వస్తారు. నెక్స్ట్, ఇంటికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అంతే ప్రియాంక, నువ్వేమిటేమిటో ఆలోచన చూసుకున్నావు కానీ అందులో అంత లేదనమాట. 1 2 3. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఆనంద్ గారు, మీరు బాస్ కి నమస్కారం పెట్టుకోండి. సారు బాస్ పిలవకు, నమస్కారం పెట్టు. నమస్తే. ఆనంద్, బాస్ కి నమస్కారం పెట్టేశావు కాబట్టి బాస్ నీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటో చూద్దామా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు? హనీమూన్ కి వెళ్ళడానికి ఇష్టపడతారంటండి. ఆ విషయం మాకు తెలుసు. హనీమూన్ లో ఎలాంటి ప్రదేశాలు అనుకుంటున్నాను నేను. ఓకే బాస్, హనీమూన్ రైట్ ఆన్సర్. సినిమాకి షికార్లకి. సినిమాలకి షికార్లకి వెళ్తారా బాసు? సినిమా. ఆల్ రైట్. తిరుపతి వెళ్ళడానికి ఇష్టపడతారట, అవునా బాస్? ఎస్, దేవాలయం రైట్ ఆన్సర్. ఆనంద్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. 3000 rupees. ఆప్షన్ నంబర్ 4, ఫ్రెండ్స్ ఇంటికి. ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాల ఇళ్ళకి వెళ్తారా బాస్? ఎస్, బంధువుల ఇంటికి రైట్ ఆన్సర్. అమ్మయ్యా, ఇంకొకటి ఉంది ఆనంద్. 10 9 8 7 6 5 పబ్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. పబ్బుకి వెళ్తారా? అవునా? పబ్బా. సరే, మరి నువ్వు చెప్పలేని ఆన్సర్స్ ఏంటో చూద్దామా. హోటల్స్ కి కానీ రెస్టారెంట్లకు కానీ భోజనానికి వెళ్తారమ్మా. సింపుల్ థింగ్ చెప్పలేదు, నువ్వు చూసావా? బయటికి భోజనానికి వెళ్ళదా? తీసుకెళ్ళదా? ఓకే, 1 2 అండ్ 3. ఎందుకమ్మా ఇంకా పర్లేదులే. మహతి ప్రసాద్, బాస్ కి నమస్కారం పెట్టే. ఆల్ రైట్, మరి బాస్ నీకు ఇచ్చే క్వశ్చన్ చూద్దామా. స్త్రీ జీవితంలో అతి ముఖ్యమైనవి ఏవి? మ్యారేజ్, పెళ్లి. పెళ్లి? యు మీన్ పెళ్లి? పెళ్లి, ఓకే పెళ్లి రైట్ ఆన్సర్. స్త్రీ జీవితంలో తల్లి, ఒక బిడ్డకి తల్లి అవ్వడం స్త్రీ. అంతేనా? అంటే తల్లి అయిన తర్వాత ప్రెగ్నెంట్ అవ్వాలి? లేదు, ప్రెగ్నెంట్ అయిన తర్వాత తల్లి. తల్లి అవ్వడం, మాతృత్వం. ఏ చూద్దామా బాసు? ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్. షష్టి పూర్తి, 60 సంవత్సరాలకు మ్యారేజ్ చేసుకుంటారు. చాలా దూరం వెళ్ళావు. అది స్త్రీ జీవితంలో ముఖ్యమైనది. లాస్ట్ ట్రైనింగ్ లో. అచ్చా ఓకే, చూద్దాం మరి బాస్ ఇచ్చిన టాప్ 5 లో ఉందో లేదో చూద్దాం. షష్టి పూర్తి సరే, పెళ్లి వార్షికోత్సవం వల్ల 60వ కూడా ఉంది కాబట్టి సరే ఇచ్చాం. పో 3000 మహతి. పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం. పిల్లల పెళ్లిళ్ళు అంటావా? పిల్లల పెళ్లిళ్ళు, అవునా బాస్? బాస్
స్త్రీ జీవితంలో పెళ్లికి సంబంధించినవి తప్ప ఇంకేం ఇంపార్టెంట్ కావా? చెప్పమ్మా, నువ్వు చెప్పు. అదే పిల్లలు, హస్బెండ్, సంసారం అంతా చూసుకోవడం. సంసారాన్ని చూసుకోవడం రాంగ్ ఆన్సర్ మాతి. నువ్వు చెప్పలేని ఒకటేంటో చూసేద్దాందా. పిల్లల పెంపకం, పిల్లల రక్షణ సరైన తీరులో తల్లి పెంచడం అనేది దేశానికి, సమాజానికి చాలా ముఖ్యమైనది తల్లి. సో అంచేత మతి 4000 అమ్మా, నాట్ బ్యాడ్. 4 వాళ్ళు చెప్పబోయి నేను చెప్పాను ఎంత చక్కగా. 4. శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు నమస్కారం పెట్టండి మా బాస్ కి. నమస్కారం బాసు. వార్తలకు స్వాగతం అసలు. శ్రీనివాస్ గారు, మీకు వచ్చిన క్వశ్చన్, వంటింటి వినియోగంలో త్వరగా అయిపోయే వస్తువులు ఏంటి? వంటింట్లో మీరు ఉపయోగించే వస్తువుల్లో ఏవి త్వరగా అయిపోతుంటాయి? షుగర్ తొందరగా అయిపోతుంది, అది కిలోలు తీసుకురమ్మని చెప్తాను నేను. పంచదార అనుకుంటున్నారు బాసు, అవునా? రైట్ ఆన్సర్. 1000. ఓకే, గ్యాస్ అయిపోతుందండి. గ్యాస్ అయిపోతుంది. రైట్? ఏమో రైట్ అంటే ఆయన అడగాలండి. బాసు గ్యాసా? రైట్ ఆన్సర్. 2000. ఓకే. వంట ఏది లేకపోయినా చేస్తారు, కూరగాయలు లేకపోయినా, ఏది లేకపోయినా వంట చేస్తారు, కానీ కూరలో ఉప్పు లేకుండా చేయరు నాకు తెలిసి. ఉప్పు, కారం, ఈ 2. ఉప్పా కారమా సార్? కారం లేకపోయినా చేస్తారు, అంటే కంపల్సరీ ఉప్పు వేస్తారు. ఉప్పు అంట బాస్, ఉప్పు. సారీ సార్, అది ఉప్పు ముప్పు సార్ మీకు. అదేంటండి? ఆప్షన్ నెంబర్ 4. పోపులు పెట్టి అంటాం కదా. పోపు దినుసులు అంట. ఆల్రైట్, తాలింపు సామాన్లు. రైట్ ఆన్సర్. 3000 సామాన్లు. ఓకే, అలా కూడా అంటారా? నాకు తెలీదు. థాంక్యూ సార్. ఓకే. ఆప్షన్ నెంబర్ 5 సార్. పప్పు. పప్పు కండన్సలా. సారీ, మీరు చెప్పలేనివి 2 ఉన్నాయి. వంట నూనె, మంచినీరు. బిందెలు ప్రతిరోజు తెచ్చుకుంటాం శ్రీనివాస్ గారు. సో 3000. 1. ఓకే. 2. లాభం 2. 3. స్కోర్స్ ఒకసారి చూసేద్దాం. ప్రియాంక 3000 రూపీస్. ఆనంద్ టెన్షన్ పడకు, 4000లో ఉన్నావు. మహతి ప్రసాద్ 4000లో ఉన్నారు. అండ్ శ్రీనివాస్ 3000లో ఉన్నారు. ఇవ్వండి స్కోర్లు. అబ్బా, ఎంత ఆనందంగా ఉందో మహతికి మాత్రం.